హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ ఫ్లేవర్స్. నేను మీ సునీత కిరణ్. ఈ రోజు నేను మీకోసం ఒక ఇంట్రెస్టింగ్, టేస్టీ అలాగే హెల్దీ స్నాక్ ఐటమ్ ని తీసుకుని వచ్చాను. అది బ్రోకలీతో ఒక స్టార్టర్ రెసిపీ. పిల్లలైనా పెద్దవాళ్ళకైనా ఈ రెసిపీ అనేది బాగా నచ్చుతుంది. బ్రోకలీ అనేది బోన్ హెల్త్ కి చాలా మంచిదండి. ఆస్టియోపరోసిస్ ని దూరంగా ఉంచే గుణం ఉంటుంది. అయాన్ అబ్జార్ప్షన్ కి బాగా తోడ్పడుతుందండి. అలాగే కొలాజిన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అది స్కిన్ కి గానీ మజిల్ డెవలప్మెంట్ గానీ చాలా మంచిది. ఓవరాల్ గా ఇమ్యూనిటీని బాగా బూస్టప్ చేస్తుందండి బ్రోకలీ. సో అప్పుడప్పుడు డైట్ లో దీన్ని ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. మీరు కనుక ఈ ఛానల్ ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీని మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా కూడా ట్రై చేయొచ్చు. దీంట్లో నేను ప్రోటీన్ కంటెంట్ కూడా యాడ్ చేశాను కాబట్టి చాలా హెల్దీ అండ్ యమ్మీ. తప్పకుండా ట్రై చేయండి. వీడియోని కంప్లీట్ గా వాచ్ చేసే రెసిపీని ట్రై చేయండి. మన రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఒక చిన్న సైజ్ బ్రోకలీని తీసుకోండి. దీన్ని మనం ముందుగా కట్ చేసుకోవాలి. ఈ పైన ఆకులా ఉన్నదంతా కూడా తీసేసుకోవాలి. ఇదంతా కూడా కట్ చేసేసుకోండి. దీన్ని కూడా వాడుకోవచ్చు, కానీ ఈ రెసిపీలో కుదరదు. ఇలాగా చిన్న చిన్నగా ఫ్లోరెట్స్ గా కట్ చేసి పెట్టుకోండి. బ్రోకలీని కానీ కాలీఫ్లవర్ని కానీ ఇలాగే కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. దాంట్లో ఏమైనా పురుగులు కానీ ఉన్నట్లయితే మనకి ఈజీగా తెలుస్తుంది. సో ఇలాగా చిన్న చిన్న ఫ్లోరెట్స్ గా కట్ చేసి రెడీ పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక గిన్నెలో నీళ్లు పోసుకొని ఇవి వేసుకొని మనం 1 నిమిషం బాయిల్ కి రావాలి, లేదా వేడి నీటిలోనే 1 నిమిషం ఉంచుకొని తీసేసుకోవాలి. దీన్ని బ్లాంచింగ్ అంటారు. ఇలా చేయడం వల్ల చక్కగా అరుగుతుందండి. 1 నిమిషం అయిపోయింది. ఇదంతా కూడా చిల్లుల గిన్నెలో తీసేసుకోవాలి. క్యాబేజీ గానీ కాలీఫ్లవర్ గానీ బ్రోకలీ గానీ తప్పకుండా బ్లాంచింగ్ అనేది చేసుకోవాలి. అప్పుడు చక్కగా డైజెస్ట్ అవుతుంది. చూసారా, ఇలాగా ఫ్లోరెట్స్ మనకి రెడీ అయిపోయినాయి. ఇవి పూర్తిగా చల్లగా అవ్వాలి. ఈ లోపు మనం ఏం చేస్తామంటే 1 టేబుల్ స్పూన్ శనగపిండిని లో ఫ్లేమ్ లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకుంటాం. కమ్మని వాసన రావాలి, మాడిపోకూడదు. 1-2 నిమిషాలు దీన్ని డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అంటే కమ్మని వాసన వస్తుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేరే బౌల్లోకి తీసి పెట్టుకోండి. పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు మనకి బ్రోకలీ ఫ్లోరెట్స్ కూడా పూర్తిగా చల్లగా అయిపోయినాయి. ఇప్పుడు ఇలాగా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి. చూపించిన విధంగా కట్ చేసుకోవాలండి. ఈ పైన పువ్వును కూడా చక్కగా ఇలాగా స్లైస్ చేసుకోండి చిన్న ముక్కలుగా. ఇలాగా అన్ని ఫ్లోరెట్స్ కూడా చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇదంతా కూడా కట్ చేసి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక పాన్ తీసుకొని కొద్దిగా మాత్రమే బటర్ వేసుకోవాలండి. ఎక్కువ అవసరం పడదు. మీకు బటర్ ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ అవసరం పడదు ఈ రెసిపీకి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ బ్రోకలీ ఫ్లోరెట్స్ అన్ని కూడా ఇందులో వేసేస్తున్నాం. ఇదంతా కూడా ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలి. ఈ బటర్ ఫ్లేవర్ అంతా కూడా ఈ పీసెస్ కి పట్టాలి. బ్రోకలీ అనేది జస్ట్ మనం బ్లాంచ్ చేసుకుని తినేసేయచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది వెజిటబుల్. ఒకవేళ అలా ఇష్టం లేదనుకోండి, అప్పుడు ఇలా చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గిస్తే సరిపోతుందండి. ఎక్కువ మనం కుక్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ 1 to 2 మినిట్స్ సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇది పూర్తిగా చల్లగా అయిపోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని శనగపిండి మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసుకుంటున్నాం. కొద్దిగానండి 1 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే చక్కగా బ్లెండ్ అవడం కోసం వేసుకున్నాం అంతే. ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి. వాటర్ చాలా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు ప్రోటీన్ అని చెప్పాను కదా, దానికోసం 2 ఎగ్స్ యాడ్ చేస్తున్నాం. మనం శనగపిండి వేసాం కదండి, డ్రై రోస్ట్ చేసాం. దానివల్ల పచ్చివాసన అనేది రాదు. ఇంకోటి చక్కగా బైండింగ్ ఉంటుంది. ఇంకొకటి చక్కగా క్యూబ్స్ కరెక్ట్ గా వస్తాయి మనకి. ఇదంతా కూడా చక్కగా మనం కలుపుకోవాలి. ఆ ఉండలేం లేకుండా చూసుకోవాలి. విస్కర్ తో మనం చేసామనుకోండి ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చల్లగా అయిపోయిన తర్వాత మాత్రమే వేసుకోవాలండి. వేడి మీద వేసుకున్నారనుకోండి ఎగ్ అనేది కుక్ అయిపోతుంది అనమాట. సో పొరపాటును కూడా అది చేయొద్దు. చల్లగా అయిన తర్వాత వేసుకోవాలి. చాలా కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాము. మళ్ళీ అవసరం పడితే తర్వాత వేసుకుందాం, కానీ ముందే మాత్రం ఎక్కువ వేసుకోవద్దు. అలాగే చిటికెడు కారం ఎక్కువ వేసుకోవద్దండి. 1/2 టీ స్పూన్ కంటే చాలా తక్కువగా కారం వేసుకోవాలి. కమ్మగా ఉంటేనే బాగుంటుంది, ఎక్కువ స్పైసీ ఉండకూడదు. ఇదంతా కూడా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో వాటర్ పెట్టుకొని స్టాండ్ పెట్టుకొని మూత పెట్టేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఇప్పుడు ఇలాగా ఒక ప్లేట్ తీసుకుని అంతా ఆయిల్ పట్టించుకున్నానండి. కొద్దిగా ఈ కలుపుకున్నదంతా కూడా ఇందులో వేసేసేయాలి. ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఆ ఎగ్ ఆ బ్రోకలీ అంతా కూడా ఈవెన్ గా స్ప్రెడ్ అవ్వాలి. ఒకవైపు ఎగ్ ఒకవైపు బ్రోకలీ అలా కాకుండా ఈవెన్ గా ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి. ఈ లోపల చూసారా, ఇక్కడ బాయిల్కి వచ్చింది కదా, వెంటనే దీంట్లో పెట్టేసుకోవాలి. ఆ నీళ్లు పడకుండా ఒక మూతతో కవర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా కవర్ చేసుకుని కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోండి.
ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తున్నారా ఇలా కుక్ అయిపోతుంది. మధ్య మధ్యలో చూసుకోండి. చూసారా, టూత్ పిక్ ని ఇలా ఇన్సర్ట్ చేసినా లేకపోతే ఒక నైఫ్ తో ఇలా పోక్ చేసినా అదేం అంటుకోకుండా వస్తుంది. అప్పుడు చక్కగా కుక్ అయినట్టు. అప్పుడు మనకి ఇలా రెడీ అవుతుంది. కొద్దిగా వంకరగా ఉందనుకోండి స్టాండ్ ఏమవుతుందంటే కాస్త ఎగ్ అంతా కూడా ఒకవైపుకి వస్తుంది. క్యూబ్స్ కట్ చేసేసుకోవాలి. చక్కగా ఈక్వల్ గా వచ్చేలాగా కట్ చేసుకోండి. అప్పుడు రెసిపీ అనేది కరెక్ట్ గా చూడడానికి కూడా బాగుంటుంది. పన్నీర్ క్యూబ్స్ లా ఉండాలన్నమాట. పన్నీర్ తెలియని వాళ్ళు దీన్ని ట్రై చేయండి. పన్నీర్ లానే ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి డీప్ ఫ్రైయింగ్ అంటూ ఏమీ ఉండదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలాగా మనం ఈక్వల్ గా చక్కగా కట్ చేసుకున్నాం. ఇలాగా ఒకటి తీసేసుకోండి. చూస్తున్నారా క్యూబ్ ఎంత కరెక్ట్ గా వచ్చిందో, ఇలా రావాలి. ఇప్పుడు ఇలాగ అన్ని క్యూబ్స్ తీసి పెట్టుకున్నాను. ఇంకా ప్లేట్ లో కొద్దిగా ఉందనుకోండి ఆ మిక్స్చర్ కూడా మీరు వాడుకోవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. మీకు కరెక్ట్ గా క్యూబ్స్ రావడం కోసం నేను ఇలాగా క్యూబ్స్ చూపించాను. పాన్ లో మళ్ళీ కొద్దిగా బటర్ వేసుకున్నాను. చాలా కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి, ఎక్కువ ఆయిల్ అనేది పట్టదు ఈ రెసిపీకి. ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్ అండి, ఒక అర ముక్క సన్నగా తరుక్కొని వేసుకుంటున్నాను. ఇదంతా కూడా ఒక్కసారి సాటే చేసుకోవాలి. ఫ్లేమ్ ని లోలో పెట్టుకోండి. డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, అలా అయితే బాగోదు. ఇప్పుడు ఒక 5 వెల్లుల్లి రేకులు పొట్టు తీసుకుని సన్నగా తరుక్కున్నాను. అలాగే ఒక పచ్చిమిర్చిని నేను సన్నగా తరుక్కున్నాను. అలాగే ఒక ఉల్లిపాయని నేను 4 క్యూబ్స్ గా కట్ చేసుకుని ఆ రేకులన్నీ కూడా తీసి పెట్టుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుందండి ఈ రెసిపీ. ఇదంతా కూడా లో ఫ్లేమ్ లో జస్ట్ సాటే చేసుకోండి, మాడిపోకూడదు. ఇప్పుడు ఈ క్యూబ్స్ అన్ని కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలి. ఈ ఫ్లేవర్స్ అన్ని కూడా, ఈ గార్లిక్ ఫ్లేవర్ కానీ పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా దీనికి పట్టాలి. బటర్ ఫ్లేవర్ కూడా ఈ క్యూబ్స్ కి పట్టాలి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేస్తున్నాం. ఒకటేసారి ఎక్కువ వేసేదండి ఉప్పు, అవసరం పడితే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనం వేసే సాసుల్లో కూడా కాస్త ఉప్పు ఉంటుంది. ఉప్పు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను రెడ్ చిల్లీ సాస్, అలాగే 1 టేబుల్ స్పూను గ్రీన్ చిల్లీ సాస్, 1 టీ స్పూను సోయా సాస్ వేసుకున్నాం. అలాగే 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా కారం వేసుకుంటున్నాం. చాలా తక్కువ వేసుకోవాలండి కారం. అలాగే చిటికెడు పంచదార, ఎందుకంటే ఫ్లేవర్స్ అన్నవి బ్యాలెన్స్ అవడం కోసం. 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా మిరియాల పొడి అనేది వేసుకోండి. ఇవన్నీ కూడా కలుపుకోవాలి. ఈ పీసెస్ అన్ని కూడా ఈ సాసెస్ తో కోట్ అవ్వాలి. ఫ్లేమ్ అనేది లోలో పెట్టుకోండి, లేకపోతే సోయా సాస్ కానీ సాసెస్ వేసుకున్నా కదా మాడిపోతుంది. ఇప్పుడు ఆకన్నా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. మీరు స్పైస్ ఇష్టపడే వాళ్ళైతే ఇలానే బాగుంటుంది. కొద్దిగా స్వీట్నెస్ కావాలి అనుకున్నప్పుడు 1/2 టీ స్పూన్ కంటే తక్కువగా క్యాచప్ అనేది వేసుకోవచ్చు. ఒక 2 మినిట్స్ ఇలాగా మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. చక్కగా ఆ పీసెస్ గా ఫ్లేవర్స్ అన్ని కూడా పడతాయి. ఒక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఇది వేడివేడిగా సర్వ్ చేసుకోవాలి. మీకు గనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో కూడా కమెంట్స్ లో పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం హెల్దీ ఫ్లేవర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తింటుంటే పన్నీర్ లానే ఉంటుందండి, అది కట్ చేస్తే కూడా లోన పన్నీర్ లానే ఉంటుంది. దీంట్లో 2 ఎగ్స్ వాడాము, అలాగే వెజ్జీస్ ఉన్నాయి కాబట్టి పర్ఫెక్ట్ మీల్ అని చెప్పొచ్చు. అంత హెల్దీ రెసిపీ ఇది. ఒకరికైతే ఇది పర్ఫెక్ట్ మీల్ అని చెప్పొచ్చు అండి. చాలా టెండర్ గా, చాలా ఫ్లేవర్ఫుల్ గా ఉంటుంది. ఇలా గనుక పిల్లలకి చేసి పెట్టారనుకోండి చాలా ఎంజాయ్ చేస్తారు, అంత యమ్మీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను ఒక టేస్ట్ చేసి మీకు చెప్తాను. చాలా యమ్మీగా ఉందండి, సాఫ్ట్ గా ఆ ఫ్లేవర్ అంతా కూడా తెలుస్తుంది. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు స్టే హెల్దీ, హ్యాపీ. థ్యాంక్ యూ.